ముందుగా చాలా కాలం తర్వాత కలిసాం, చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో మరి రెండవసారి బీసీసీఎల్ అధ్యక్షుడిగా మళ్ళా నాకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి యొక్క, అలాగే పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, గారి కృష్ణ గారు, మా నాయకులందరూ కూడా ప్రోత్సాహంతో మళ్ళీ రెండోసారి నియమించడం జరిగింది. దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించినటువంటి స్వర్గీయ పింజరపు ఎర్రనాయుడు చారిత్రాత్మకమైనటువంటి వీరుడు తాండ్రపు అప్పారాయుడు గారి యొక్క విగ్రహాన్ని స్థానిక వియల్పురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆవిష్కరణ జరగబోతూ ఉంది. దానికి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక నాయకుడు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఎక్స్ ఎంపీ గారు, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మన కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ ఆ విగ్రహాలను ఓపెన్ చేయనివ్వద్దని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈయన యొక్క నైజం ఏంటంటే, పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున గీత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ఠ చేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలంటే అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి కమ్యూనిటీ పెద్దలు వచ్చి వెంకటరామయ్య గారి విగ్రహం విషయంలో మరి అక్కడ పెట్టించడానికి మీ ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా వారు కోరినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు ఇద్దరు కూడా కలిసి మరి కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ మాట్లాడి అనుమతులన్నీ మంజూరు చేయించి దగ్గరుండి విగ్రహావిష్కరణ చేసినటువంటి ఘనత ఆదిరెడ్డి వాసు గారిది. అలాగే రెండవదిగా చూస్తే లాలా చెరువులో దొమ్మేటి వెంకటరెడ్డి గారు, ఆయన సిద్ధిబల్జాల నుంచి ఒక ఎంతో సేవ చేసినటువంటి సొంత ఆస్తుల్ని అమ్ముకుని సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా లాలా చెరువులో స్థాపించడం కోసం ఈయన కృషి చేసి అక్కడ కూడా దాన్ని స్థాపించమని చెప్పి సూచించి తన సొంత ఖర్చులతో భోజనాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహావిష్కరణ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో